హాయ్ అండి అందరికీ. చూడండి, పచ్చిమిరపకాయలకి కొన్నప్పుడు తడి ఉండటం వల్ల చూడండి ఇలా పాడైపోతాయి అన్నమాట. అందుకని మనం పచ్చిమిరపకాయలు కొనేటప్పుడు చూడండి పొడి పొడిగా ఉండే పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. తడి ఉందనుకోండి వీటిని మనం ఏం చేయాలంటే ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకోవాలి. ఏం చేస్తాం మనం తీసుకురాంగలో ఏం చేస్తాం, ఈ కవర్ తోటో లేకపోతే దాంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాం. దీనివల్ల మనమే నష్టపోతామండి. అందుకని పచ్చిమిరకాయలు మీరు కొనేటప్పుడు మార్కెట్లో మరి కొనేటప్పుడే చూడండి, మీరు పచ్చిమిరకాయ ముద్ద ముద్దగా ఉందా మరి డ్రైగా ఉందనేది, మీరు పొడి పొడిగా ఉందనేది చూడాలండి. చూసి కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావుగండి, చెట్టుకేం కాయవు కదా. మనం ఎంతో కష్టపడితే కానీ రూపాయి వస్తుంది. చూడండి, మరి నేను ఈరోజు మా హస్బెండ్ బయటికి వెళ్ళారు, మిరపకాయలు తీసుకొచ్చారనమాట. మేము పచ్చిమిరకాయలు బాగా ఎక్కువ వాడతామండి, బాగా ఇష్టం అనమాట మాకు. ప్రతి కర్రీలో కూడా నేను పచ్చిమిరకాయ కంపల్సరీ వేస్తాను. ఎందుకంటే కూరలో కారం ఎక్కువైనా తక్కువైనా కూడా పచ్చిమిరకాయ ఉంటే కవర్ చేసిద్ది అనమాట. అందుకే ఇష్టం నాకు. అలాగే చూడండి, ఇంకా నా కోసం ఏం తీసుకొచ్చారంటే ఇంట్లోకి పొట్లకాయలు కూడా తీసుకొచ్చారు. బాగా ఇష్టం అండి పొట్లకాయ, చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది, పీచు పదార్థం అధికంగా ఉంటుంది, త్వరగా అరిగిద్ది అనమాట. ఎలాంటి వాళ్ళైనా తినొచ్చండి, దీనికి పత్యం అంటూ ఏమీ లేదు. తింటే చాలా బాగుంటుంది. చాలామంది ఎందుకో ఇష్టపడరు, మేమైతే బాగా తింటామండి. మాకు ప్రతి సంవత్సరం ఇంట్లో చెట్టు ఉండి బాగా కాసేది. ఈ సంవత్సరం వర్షాల వల్ల చెట్టు చచ్చిపోయింది, అందుకని చెప్పి మేము మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము. అలాగే చూడండి, దోసకాయలు కూడా తీసుకొచ్చారు. అంటే వారానికి సరిపోని కూరగాయలు ఒకేసారి తీసుకొచ్చుకుంటాం అనమాట. చూడండి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు సర్దాలన్నమాట, వీడియో చూపిద్దామని మీకు చేశాను. దోసకాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయి, ఫ్రెష్గా. వీటికి కూడా తడి లేకుండా చూడాలండి. ఒకవేళ మనం దోసకాయ కనుక కొనుక్కుంటే చిన్న హోల్ పెట్టించి అది పండ చేదు అనేది చూసుకొని కూడా తీసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే కొనుక్కొచ్చిన తర్వాత మనకి చేదైపోతే వేస్ట్ అయిపోద్ది అనమాట. చూడండి, అలాగే కేజీ 28 రూపాయలు టమాటాలు కూడా మేము ఎక్కువే వాడతామండి. చూడండి, ఇప్పుడే కొనుక్కొచ్చారనమాట. ఎప్పుడు మా ఇంట్లో కూరగాయలు స్టాక్ ఉంటాయి. దోరకాయలే తీసుకుంటామండి, ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి. వీటిని నేను ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టనండి. ఇలాగే హోల్స్ ఉన్నటువంటి గిన్నె తీసుకొని గిన్నెలో పెట్టి బయట పెడతానండి. బయట అంటే ఆరబెట్టి అల్మార్లో కానీ ఎక్కడైనా చల్లదనం ఉండే ప్రదేశంలో పెడతాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని వాడుకుంటామండి. అందుకని ఎక్కువ రోజులు మాకు కూరగాయలు ఉంటాయి అన్నమాట. ఈ టమాటాలు చూడండి, ఈ టమాటా ఏమవుతుందంటే మనం తీసుకొచ్చేటప్పుడు ప్యాక్ చేసుకొని ఒత్తిడికి కొంచెం లైట్గా ప్రెషర్ తగిలి అదేమైందంటే కొంచెం కమిలిపోయిద్ది. మనం వాటిని ఆ టమాటాల్లో పెట్టి ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే వాటితో పాటు ఉంచడం వల్ల ఈ యొక్క ఒత్తిడి తగిలిన టమాటా నుంచి వాటర్ వచ్చేసి మిగతా మంచిగా ఉన్న టమాటాలను కూడా ఆగం చేస్తాయి. కాబట్టి ఒత్తిడి తగిలినటువంటి టమాటాలను తీసి తెల్లారి కానీ లేదంటే ఆ రోజు ఈవినింగ్ కానీ మనకు అవసరమైనప్పుడు వీలైనంత తొందరగా వండుకోవటం వల్ల మనం ఎటువంటి కూరగాయలు కూడా నష్టపోమండి. అందుకని చెప్పేసి చూడండి, టమాటాలు ఇప్పుడు చాలా రేటు ఉన్నాయి. నేను అడ్వాన్స్గా తెచ్చి పెట్టుకుంటాను అనమాట ఇంట్లో. అందుకని కూరగాయలు ఎలా స్టోర్ చేసుకోవాలో నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. పెద్దవాళ్ళకి నాకంటే ఎక్స్పీరియన్సే ఉంటుంది, వాళ్ళకి అన్నీ తెలుసు. చిన్నపిల్లలు యూత్కి వీటి యొక్క జాగ్రత్తలు తెలియక చాలా నష్టపరుచుకుంటున్నామండి. అందుకని చెప్పి కొంచెమైనా ఈ సమాచారాన్ని మీకు అందిద్దామని వీడియో చేస్తున్నాను. ఎప్పుడైనా సరే గ్రీనరీగా, అలాగే చూడండి ఇలా పొడిగా ఉండాలన్నమాట. పచ్చిమిరపకాయ తడి లేదు దీనికి, చూడండి తడి లేదు. తడి ఉంటే మాత్రం మనకే నష్టం అండి, కుళ్ళిపోతాయి వెంటనే. అలాగే ఈ పచ్చిమిరకాయలు కూడా మనం ఏం చేయాలంటే ఈ తెచ్చిన వెంటనే కవర్లో పెట్టి ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టకుండా వీటిని మనం తొడియాలు తీసి శుభ్రంగా బయట పెట్టి 2 రోజులు బయట పెడితే మంచిగా తడారిపోయిద్దండి. అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం మన్నికుంటుంది అనమాట. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు, చెట్టుకేం కాయవు డబ్బులు, మనం కష్టపడితేనే వస్తాయి. అందుకని చెప్పేసి ఈ గుడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని, కూరగాయలు ఎలా స్టోర్ చేసుకోవాలో మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను, జాగ్రత్తలు తీసుకుంటారని కూడా ఆశిస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.